ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హరిరామ జోగయ్య గారి లేఖ కలకలాన్ని రేపుతున్నది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన శ్రేణుల్లో ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఆయన లేఖల అస్త్రాలు ప్లస్సా మైనస్సా అని చర్చ జరుగుతున్న వేళ మొదటి నుంచి కూడా పవర్ షేరింగ్ ఇవ్వాలని ఆయన అభిమతం, అలాగే ఎక్కువ సీట్లు కూడా ఇవ్వాలని, కాపు సామాజిక వర్గానికి హై ప్రయారిటీ ఇవ్వాలని, గతంలో మిగతా సామాజిక వర్గం వాళ్ళు సీఎంలు అయ్యారు, అత్యధిక ఓట్ బ్యాంక్ ఉన్న మా సామాజిక వర్గం అధికారాన్ని చేపట్టలేకపోయింది, రాజ్యాధికారాన్ని అన్నది ఆయన ఆవేదన. సో ఈ నేపథ్యంలో ఒక కాపు పెద్దగా ఆయన లేఖలు రాయడం జరిగింది. మరొక వైపు కీలకమైన పరిణామం, బిగ్ బ్రేకింగ్, చంద్రబాబు ఢిల్లీ పర్యటన చాలా ఆసక్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి అని ట్రోల్ అవుతున్న నేపథ్యం. ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తు ఖరారు కావడం, ఇక బీజేపీతో చంద్రబాబు పొత్తుపై ఫైనల్ టాక్స్ అంటూ ఇది ప్రచారం. అందుకే ఢిల్లీ పెద్దలని కలవనున్నారు. మరి బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయన్న దాని మీద ఒక క్లారిటీ తీసుకుని వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్తో ఈయన భేటీ కాబోతున్నారు 8వ తేదీన. సో ఫైనల్గా 3 పార్టీలు ఈసారి బరిలో ఉంటాయి పొత్తులు పెట్టుకుని. వైఎస్ఆర్సీపీని ఓడించడమే ధ్యేయంగా ముందుకు సాగుతాయి అన్నది ఇప్పటివరకు ఉన్న టాకు. అది నిజమా అన్నట్లుగా ఈయన సడన్గా ఢిల్లీ టూర్, అసలు ఇప్పటివరకు కూడా స్కెడ్యూల్ లేదు, కొద్దిసేపటి క్రితమే దాన్ని ప్రకటించడం జరిగింది. సో అక్కడి నుంచి వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ గారితో కూర్చున్న తర్వాత వాళ్ళు ఏ ప్రాంతాలు అడిగారు, ఎన్ని సీట్లు అడిగారు, ఎన్ని ఎంపీ స్థానాలు అడిగారు, ఎన్ని ఎమ్మెల్యే స్థానాలు అడిగిన తర్వాత ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారితో కూర్చుని లిస్ట్ ఖరారు చేస్తారు. అయితే ఇప్పటికే జనసేన 23 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ స్థానాలు అంటూ పెద్ద ఎత్తున ఒక లెటర్ వైరల్ అవుతుంది. సో ఆ నియోజకవర్గాలకి సంబంధించి ఇవి కాకుండా ఇంకా కొన్ని స్థానాలు ఇచ్చే అవకాశం ఉంది అని, 23 అని కాదు, అందులో కూడా మెన్షన్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే 23 లిస్ట్ రెడీ అయ్యింది. ఈ స్థానాల్లో జనసేన పోటీ చేయబోతుందని చెప్పి పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న నేపథ్యం. మరొక వైపు పవన్ కళ్యాణ్ ద్వారపూడి చంద్రశేఖర్ గారు సవాల్ విసిరారు. దమ్ముంటే నా మీద పోటీ చేయాలని చెప్పి ఆయన సవాల్ విసిరడం. మరొక వైపు పేర్ని నాని గారు బాలశౌరి పవన్ కళ్యాణ్పై ఆయన మరొకసారి నిప్పులు చెరిగారు. ఇక ఏపీ అసెంబ్లీలో ఈరోజు అందరూ తెలిసిన అంశమే, టీడీపీ నేతల ఆందోళనలు, వాళ్ళని సస్పెండ్ చేయడం, స్పీకర్లపై ఇల్లు పేపర్లు విసడం. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ సమస్యల వలయం చిక్కుకుంటుంది. ఈరోజు సర్పంచ్లు అందరూ కూడా అసెంబ్లీ దగ్గర వాళ్ళు గొడవ చేయడం, వాళ్ళ ఆందోళన చేయడం, ఇంతకుముందు అంగన్వాడీ వాళ్ళు, అంతకుముందు ఉద్యోగస్తులు, ఇవన్నీ కూడా ఎన్నికల ముందు ఆయన కొద్దిగా కష్టసాధ్యంగా ఉంటుందని మాట్లాడే పరిస్థితి. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారుతున్న పరిస్థితి. షర్మిల గారు మరి ప్రత్యేక హోదా నినాదం, ఆవిడ స్కెడ్యూల్ కూడా ఖరారైంది. ఆవిడ కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆవిడ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుందో చూద్దాం. ఇదే ఇష్యూపై ఈనాడు ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే గాయత్రి గారు, టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో చేయరు. చింతా రాజశేఖర్ గారు, రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. మరి కాసేపట్లో రాయపాటి అరుణ గారు, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో రానున్నారు. ముందుగా గాయత్రి గారు వెర్షన్ తీసుకుందాం. గాయత్రి గారు నమస్తే. నమస్తే అండి వర్మ గారు, మీకు ప్యానెల్లో అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఆల్సో 99 వ్యూవర్స్ కి. ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ స్కెడ్యూల్ ఖరారయ్యింది, ఒక పెద్ద బిగ్ న్యూస్ ఏదో జరగబోతుంది, ఇంత సడన్గా ఈయన ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు? ఢిల్లీ పెద్దల నుంచి, మోదీ గారి దగ్గర నుంచి పిలుపు వచ్చింది, ఈయన వెళ్ళి తనదే స్టైల్లో చక్రం తిప్పుతారు, 3 పార్టీలు పొత్తుల్లో వెళ్తాయి, వైఎస్ఆర్సీపీని ఓడిస్తారు. మీకు చాలా ఇష్టమైన మాటలేమేమో. మీకు ఇష్టమైన మాటలు అనుకుంటాండి, మీరు హెడ్లైన్స్ లా చదువుతున్నారు. సరే, మీకు ఎంత బ్రేకింగ్ న్యూస్ మాకు అంతే బ్రేకింగ్ న్యూస్. నేను కూడా ఇందాకే చూశాను. రేపు ఎందుకంటే సార్ స్కెడ్యూల్ ప్రకారం రేపు ఎల్లుండి కూడా ఉన్నాయి యాక్చువల్ గా రా కదలరా ప్రోగ్రామ్స్. మరి అవి ఆపుకొని వెళ్తున్నారంటే ఇంపార్టెంట్ అయ్యి ఉండొచ్చు. ఈ ప్రోగ్రామ్ సెంటర్ కూడా ఎన్నాల్లో వేచిన ఉదయం అన్నట్టు ఈ ప్రోగ్రామ్ మీకు ఇంపార్టెంట్ కాదండి. అంటే ఏమంటే మీరు గమనించుకుంటే పురంధేశ్వరి గారు ఇప్పుడు కాదు, ఆవిడ ఫైట్ చేస్తున్నప్పటి నుంచి చాలా క్లియర్ గా వైసీపీని ఎక్స్పోజ్ చేస్తా వచ్చారు. వాళ్ళు ఎన్ని అప్పులు చేశారు, లేకపోతే లిక్కర్ స్కామ్ లో ఎంత మనీ దోచుకుంటున్నారు ఏంటని చెప్పి ఆమె లైవ్ లో అక్కడ రెక్కి వేసినట్టుగా అక్కడ బీజేపీ కార్యకర్తలు ఉండి చూశారు. వాళ్ళు ఎంత సేల్ అవుతుంది, ఎంత ఇల్లు స్టేట్ సబ్మిట్ చేస్తున్న అఫీషియల్ గా అని చెప్పి చూపించారు కూడా. సో ఆవిడ ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నారు. ఆవిడ మీద కూడా విజయసాయి రెడ్డి చాలా నీచంగా ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు, ట్వీట్ చేస్తారు. ఆవిడ మీద ఇంకేదైతే కూడా ట్వీట్ చేస్తే ఆమె ఓపెన్ ఛాలెంజ్ చేశారు, మేము రెడీగా ఉన్నాం మీతో ఫైట్ చేయడానికి అని. మీరు మేబీ ఇప్పుడు బీజేపీ వాళ్ళ మీదకే వచ్చి వాళ్ళ సొంత ప్రెసిడెంట్ ని అంత దారుణంగా అటాక్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఎందుకు ఊరుకుంటారు? ఇప్పుడు వాళ్ళు ముందుకు రావాలి, వాళ్ళ బలం సరిపోదని వాళ్ళకి కూడా తెలుసు. మొన్న 0.8% వచ్చింది లాస్ట్ ఎలక్షన్స్ లో. అంటే
నోటా కన్నా తక్కువ వచ్చింది కాబట్టి మేబీ మళ్ళీ ఇప్పుడు పార్టీ ఇక్కడ పుంజుకోవాలి అనుకుంటే దే నీడ్ సంథింగ్, ఒక స్ట్రెంగ్త్ కావాలనుకుంటారు కాబట్టి దాంట్లో తప్పే ఉంది. బాబు గారిని అందుకే పిలిపించుంటారు. అండ్ ఆల్సో జనసేన యాజ్ యూ సెడ్ ఎప్పటి నుంచో ట్రావెల్ చేస్తుంది బీజేపీతో కాబట్టి మనకి ఆ ఆబ్లిగేషన్ కూడా ఉంది కాబట్టి ముగ్గురు కలిసి వెళ్ళాలనుకుంటున్నారు ఏమో. ఇది కూడా నా స్పెక్యులేషన్, చూద్దాం రేపు ఆయన వెళ్ళొచ్చాక తెలిసిద్దిగా ఏం జరిగింది. దీనికి అంతటికీ ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారని. ఢిల్లీలో ఆయన చక్రం తిప్పారు, ఢిల్లీ పెద్దలతో మాట్లాడారు. మొన్న 2 సార్లు మాట్లాడినప్పుడు కూడా ఈ అంశమే ఎక్కువగా వచ్చింది అని. బీజేపీ ఏంటి అన్న తెలిస్తే మనం అభ్యర్థులను ప్రకటించవచ్చు. సరే, మనం ప్రకటించిన తర్వాత మళ్ళీ వాళ్ళ పొత్తులో వస్తే ఇబ్బంది ఉంటుందేమో అని పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు, అవసరమైతే నేనే ఒక అడుగు ముందుకు వేసి నేను మాట్లాడతాను నాకున్న పరిచయాలతోటి, అది ఇమీడియట్గా మీకు మీటింగ్ అరేంజ్ చేస్తాను అని చెప్పి ఆయన చేశారట. అందుకనే ఆల్ ఆఫ్ సడన్గా అక్కడి నుంచి ఫోన్ వచ్చింది అస్థిర్ నుంచి, బీజేపీ పెద్దల నుంచి చంద్రబాబు నాయుడు గారు బయలుదేరి వెళ్తున్నారండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆకాంక్ష కాబట్టి ఇది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో బీజేపీతో ఉన్నారు, ఫస్ట్ నుంచి కూడా మేము వాళ్ళతో ఉంటాం అని చెప్పి ఇచ్చారు. మొన్న మన తెలంగాణ ఎలక్షన్స్ లో కూడా చూసుకుంటే వాళ్ళు కలిసే పోటీ చేశారు కాబట్టి మేబీ ఆయన ముందుకు తీసుకుని ఒక స్టెప్ ముందుకెళ్ళి ఇనిషియేట్ తీసుకోవటంలో తప్పలేదు. సో రేపు ఎలాగో బాబు గారు వెళ్తున్నారు కాబట్టి ఇది ఎంతవరకు ఫ్రూట్ఫుల్ అవుతాయి, ఎంతవరకు ఏమవుతుందో చూడాలి. రేపు వెళ్తే కానీ తెలియదు కదా, చూద్దాం. మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు మధ్యలో ఉండి నడిపిస్తే కూడా దట్ ఈస్ ఆల్సో వెళ్ళను కూడా. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి అదే కదా అంటుంది, మేము ఎప్పటి నుంచో కలిసి ఉన్నాము, మాకు విడిపోయే ఉద్దేశం లేదు బీజేపీతో కూడా అని అంటున్నారు కాబట్టి హీ వాంట్స్ దట్ 3 పార్టీలు కలిసి రావాలి, 2014 రిజల్ట్ మళ్ళీ దానికి మించిన రిజల్ట్ రిపీట్ అవ్వాలి అని చెప్పి ఆయన కూడా ఉంది. అండ్ సెంటర్ మనకి సహకారం ఉంటే ఇంకా మంచి జరిగిద్ది స్టేట్ కి, ఇంకా మనం స్ట్రాంగ్ ఎదుర్కోగలుగుతాం వైసీపీ అని కూడా ఉంది ఆయనకి. సో విల్ సీ ఏం జరుగుతుందో, మేము కూడా ఫింగర్స్ క్రాస్డ్ చూస్తున్నాం, వెయిట్ చేస్తున్నాం. సో కలిసి హ్యాపీగా వెళ్తారా? ఒకవేళ అధికారం వస్తే మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత కేంద్రం మీద ఏమన్నా మళ్ళీ తిరుగుబాటు జెండా ఏమన్నా ఎగరేస్తారా? ప్రామిసెస్ కాదండి, కేంద్రం ప్రామిసెస్ తీర్చుకోకపోతే ఒత్తిడి తీసుకురావాలా వదిలేయమంటారా? ఫ్రెండ్షిప్ ఉంది కదా, ఫ్రెండ్షిప్ చాలే, స్టేట్ అక్కర్లేదని మీ ఇష్టం. మరి మీరు ఏం చెప్తారు, అది పబ్లిక్ ఏం చెప్తే చేస్తాం. మాదే ఉంది లాస్ట్ కూడా పబ్లిక్ వాళ్ళ భయం అదేని, ఫైట్ చేసాం. వాళ్ళ భయం అదేని నమ్మడానికి. పబ్లిక్ ఆ రోజు డిమాండ్ చేశారా లేదా? ఆ రోజు ఇదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా వైసీపీ లీడర్స్ కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి నీకు చేత కాలేదు, నువ్వు వెళ్ళి ఏం చేయలేకపోతున్నావు, నీ పొత్తులో ఉన్న నీ ఫ్రెండ్షిప్ లో ఉన్న బీజేపీ మన రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే మీరు నోరు మూసుకుని కూర్చున్నారు, మీరు మొత్తం ఫ్రెండ్స్ కలిసి దోచేసుకుంటున్నారు అంటే సరే, ఇంకెంతమంది పాయింట్అవుట్ చేస్తున్నప్పుడు బయటకు రావాలి కాబట్టి మేము బయటకు వచ్చాం. స్టేట్ కోసం కానీ లేకపోతే పబ్లిక్ డిమాండ్ మీద బయటకు వచ్చాం, ఫైట్ చేసాం ఆ రోజు కూడా. అయితే మాకేంటి బాబు గారికి మోడీ గారికి ఏమైనా పర్సనల్ శత్రుత్వం ఉన్నాయంటండి? వాళ్ళ ఇంట్లో హస్తగదాలు ఉన్నాయా ఏంటి? లేవు కదా. అది సో ఇప్పుడు రేపు పొద్దున ఏమైనా జరిగితే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన చాలా ప్రామిసెస్ చేశారు, రేపు టీడీపీ ఏదైనా ప్రామిసెస్ తప్పితే రేపు ఆయనైనా గట్టిగా అడుగుతారు కదా మమ్మల్ని. టీడీపీ మాకు ప్రామిస్ చేసింది కాబట్టి మీరు స్టేట్ కోసం నిలబడాలి. ఇంతకు ముందు కూడా ఫార్మర్స్ విషయంలో మాట్లాడారు, అమరావతి అప్పుడు కూడా మాట్లాడారు, ఆ తర్వాత కొన్ని డిస్టెన్సెస్ లో మాట్లాడారు. కాబట్టి ఏముంది దాంట్లో, ఎంత మంది పొలిటికల్ ఫ్రెండ్షిప్స్ ఉన్నా సరే పబ్లిక్ కోసం పోరాడుతున్నప్పుడు ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు రేజ్ యువర్ వాయిస్ అనుకుంటాను. అంతేగాని జగన్మోహన్ రెడ్డి లాగా బ్యాక్ డోర్ వ్యవహారాలు చేసి బీజేపీ వాళ్ళు వచ్చినప్పుడు సెల్ఫీలు తీసుకొని అవన్నీ మళ్ళీ పైకి మాత్రం నేను మెడల్ ఉంచుతాను ఇంకేదో చేస్తానని అబద్ధాలు చెప్పడం ఇవన్నీ కాదు కదా. ఓకే, రైట్. మనతో పాటుగా అరుణ గారు కూడా జాయిన్ అయ్యారు, రాయపట్టి. అరుణ